హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'నథింగ్ టు లూజ్' ఇదొక ఫ్రెంచ్ డ్రామా థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ యాజ్ యూజువల్‌గా చాలా బా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లోనే అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఒంటరిగా మాత్రమే చూడండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళిద్దరు పిల్లలు కనడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఒక బాబు పుడతాడు. సో అతనికి ఒక డేంజరస్ టైప్ ఆఫ్ లుకీమియా అటాక్ అవుతుంది. అంటే క్యాన్సర్ వస్తుంది. వెంటనే ఆ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ డోనర్ కావాల్సొస్తుంది. బట్ అది దొరకడం చాలా కష్టమవుతుంది. సో తన కొడుకుని కాపాడుకోవడానికి ఒక మదర్ ఎంత దూరం వెళ్తుంది? లాస్ట్‌కి తన కొడుకుని కాపాడుకోగలుగుతుందా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే యావరేజ్ మూవీ అనిపించింది మామ. స్టోరీ బావుంది. బట్ ఎమోషనల్‌గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్‌లీ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. మూవీ స్టార్టింగ్‌లో మెయిన్ క్యారెక్టర్స్ పిల్లల కోసం ఎంత డెస్పరేట్‌గా ఉన్నారో చూపిస్తారు. అక్కడంతా డ్రామా డీసెంట్‌గా వర్కౌట్ అయింది. అండ్ ఇందులో చిన్న పిల్లల హెల్త్ కేర్ సిస్టమ్ ఎంత స్లోగా ఉంటుందో చూపిస్తారు. లైక్ టైంకి కావాల్సిన ట్రీట్మెంట్ అందగా చాలా మంది వాళ్ళ పిల్లల్ని కోల్పోయే సిట్యుయేషన్‌లో కూడా ఏం చేయలేకపోతున్నారు అన్న ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఇచ్చిన మెసేజ్ హార్డ్ హిట్టింగ్‌గా చూపించడానికి ట్రై చేశారు కానీ నాకైతే అంతగా హిట్ అవ్వలేదు. డ్రామా చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడం ప్రాబ్లమ్ కాదు. క్యారెక్టర్స్‌తో ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ అవ్వలేదు. మెయిన్‌గా జేడ్ క్యారెక్టర్ ఓవర్ డ్రమాటిక్‌గా ఉంటుంది. రియలిస్టిక్‌గా బిహేవ్ చేయదు. అండ్ సెకండ్ హాఫ్‌లో తను చేసే కొన్ని పనులని మూవీలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ ఎంకరేజ్ చేస్తారు. అది మరీ టూ మచ్‌గా అనిపించింది నాకైతే. ఐ కెన్ అండర్‌స్టాండ్. తను ఉన్న సిట్యుయేషన్‌ని నేను అర్థం చేసుకోగలను. బట్ నాకెందుకో చాలా ఓవర్ ద టాప్‌గా అనిపించింది. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్‌లో క్యారెక్టర్స్ ఎంత రియలిస్టిక్‌గా ఉంటే మెసేజ్ అంత హార్డ్‌గా హిట్ అవుతుంది. బట్ సాడ్‌లీ ఇందులో అలా జరగలేదు. అండ్ ఎండింగ్‌లో ఏడువురా నువ్వు కన్నీళ్లు పెట్టు అని బలవంతం చేస్తారు. బలవంతం చేస్తావేంటి? అక్కడ కూడా నాకు ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఇఫ్ మీకు ఎమోషనల్ థ్రిల్లర్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ గురించి కానీ, మిగతా మూవీ గురించి కానీ ఎక్కువగా ఆలోచించే ఆడియన్స్ కాకపోతే, అప్పుడు ఈ మూవీ మీకు డీసెంట్‌గా అనిపించొచ్చు. లేదు నాకు అన్నీ మంచిగా ఉండాలనుకుంటే, అప్పుడు ఈ మూవీ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ గుడ్ ట్రై బట్ ఫెయిల్డ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. సో ఇది గైస్ 'నథింగ్ టు లూజ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.